అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాల్లో వార్షిక వసంతోత్సవం ఒకటి. దీనిని వసంత ఋతువు ప్రారంభంలో స్వామివారికి ఉపశమనం కలిగించే వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణమి తిథులలో 3 రోజుల పాటు జరుగుతుంది. వసంతకాలంలో పెరిగే వేడి నుంచి స్వామివారికి, అమ్మవార్లకు ఉపశమనం కలిగించడానికి ఈ శీతలోపచార ఉత్సవం నిర్వహిస్తారు. మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ నాంచార్యులతో, శ్రీదేవి భూదేవులతో కలిసి మాడవీధుల విహరించి వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ వారికి అభిషేకం నిర్వహిస్తారు. రెండవ రోజు కూడా మలయప్ప స్వామి వారు అమ్మవార్లతో కలిసి ఊరేగింపుగా వెళ్ళి ప్రత్యేక పూజలు అందుకుంటారు. మూడవ రోజు ఇది అత్యంత ప్రత్యేకమైన రోజు. మలయప్ప స్వామి అమ్మవార్లతో పాటు శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ వసంత ఉత్సవంలో పాల్గొంటారు. స్నపన తిరుమంజనం అభిషేకం వసంత ఉత్సవంలో ప్రధాన ఘట్టం స్నపన తిరుమంజనం. వసంత మండపంలో స్వామి అమ్మవార్లకు ఈ క్రింది ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు: పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు మరియు చందనం, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు మరియు పండ్ల రసాలు. పురాణాల ప్రకారం ఈ వసంత ఉత్సవం నరసింహరాయల కాలంలో ప్రారంభమైందని చెబుతారు. ఆ తరువాత తాళ్లపాక అన్నమయ్య కాలంలో ఈ ఉత్సవం మరింత 3 రోజుల పాటు తిరుమలలో నిర్వహించే కళ్యాణ ఉత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ వంటి ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేస్తుంది. మీరు ఈ సంవత్సరం వార్షిక వసంతోత్సవానికి వెళ్ళాలని అనుకుంటే ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు.